सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. రాశి చక్రంలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి వారి జాతకరీత్యా శ్రీ వికారినామ సంవత్సరము 2019 మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు. విశాఖ నక్షత్రంలోని చివరి పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు వృశ్చిక రాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి ద్వితీయ స్థానం నందు శని, తృతీయ మందు కేతువు శుక్రుడు, 4వ స్థానం నందు రవి, 5వ స్థానం నందు బుధుడు, 6వ స్థానం నందు కుజుడు, 9వ స్థానం నందు రాహువు, అలాగే జన్మస్థానం నందు గురువు సంచరిస్తున్నారు. ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి పూర్వము ఏలినాటి శని దోషం వలన పడిన బాధలన్నిటి నుండి విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో శని దోషం వల్ల వీరు పడిన కష్టాలన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నెల వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. వీరు అనుకున్న చేపట్టిన పనులన్నింటినీ ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సకాలంలో చక్కగా పూర్తి చేసుకుంటారు. సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య పూర్వం ఉన్నటువంటి అపోహలు, విభేదాలు తొలగిపోయి ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడిన వారికి ధనాభివృద్ధి బాగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాభివృద్ధికై ధనాన్ని ఖర్చు పెడతారు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వ్యాపార లావాదేవీల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. అలాగే ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెడతారు. ఈ నెల వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. గొప్పవారితో ఏర్పడిన నూతన పరిచయాల వలన సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, అలాగే తమ పై అధికారుల మన్ననలను పొందుతారు. కళారంగంలో స్థిరపడిన వారికి మంచి మంచి నూతన అవకాశాలు దొరికి పేరు ప్రతిష్టలతో పాటుగా ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. కుటుంబంలో ఇదివరకు ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోయి సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతారు. శనిగ్రహ దోషం ఇంకా వీరికి వర్తించదని చెప్పొచ్చు. ఇంకా ఏ విషయంలోనూ వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భగవంతుడి మీద భారం ఉంచి నిరంతరము భగవద్ధ్యానం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుంది. ఈ నెల ఈ రాశి వారు అనారోగ్యం పాలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తూ బయట తిండికి దూరంగా ఉంటే మంచిది. వ్యక్తిగత వాహనాలు నడిపేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అతివేగం ఏమాత్రము పనికిరాదు. ఈ రాశివారు శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనము, అలాగే నిరంతరము శివనామ జపము చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ధరించవలసిన అదృష్ట రత్నము పగడము, ఇంద్రనీలము. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు లేత ఆకుపచ్చ రంగు వస్త్రములు. వీరు నలుపు రంగుకు దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.